ఆ ఫోన్ కోసం సింధు డ్రైవర్కి కాల్ చేయడం ఏంటి మధు? ఆ ఫోన్ ఎవరితో కాదు తేజ, ఆ జర్నలిస్ట్ స్వాతిది. ఆ ఫోన్ స్వాతిదైతే మరి నీకెందుకంత కంగారు మధు? ఆ రోజు ఆ పొలిటీషియన్ ఇదే మాట్లాడుకున్నదంతా నువ్వు వీడియో తీసావు కదా స్వాతి. తేజ, ఆ ఫోన్లో మన ప్రాజెక్ట్ కి సంబంధించిన లూప్ హోల్స్, మనం చేసిన ఫ్రాడ్ అన్నీ ఉన్నాయి. పోయింది, ఆ ఫోన్ పోయింది, అంతా అయిపోయింది తేజ, అంతా అయిపోయింది. ఫైనల్ గా సింధుని గెలిచింది. ఇన్ని రోజులు ఆ స్వాతి ఫోన్ మన ఇంట్లోనే ఉన్నా మనం కనిపెట్టలేకపోయాం. తెలివిగా ఆ సింధు కనిపెట్టేసింది. అందుకే నాన్నని చూడాలనే వంకతో తన పిల్లల్ని మన ఇంటికి పంపించింది. వాళ్ళ చేత ఇల్లంతా వెతికించి మరి ఆ ఫోన్ ని తీసుకెళ్లిపోయింది తేజ. సూపర్ సింధు, నా కళ్ళు కప్పి నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా ప్లాన్ చేసి నన్ను దెబ్బ కొట్టవే. ఈ మధుకి మొదటిసారి దిమ్మ తిరిగిపోయేలా చేశావు. హ్యాట్స్ ఆఫ్ సింధు, హ్యాట్స్ ఆఫ్. ఏంటి మధు, మనకిలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి? తమ్ముడికి మన మీద పూర్తిగా డౌట్ వచ్చేసింది. ప్రాజెక్ట్ కూడా మన చేయి జారిపోయేలా ఉంది. ఇప్పుడేం చేద్దాం మధు? ఒక పంచేనా, నేను వెళ్ళి సింధు దగ్గర ఉన్న ఫోన్ ఏదో ఒక విధంగా తీసుకురానా? అయ్యో తేజ, ఆ సింధుని హ్యాండిల్ చేయటం నీ వల్ల కాదు. సింధుని తక్కువ అంచనా వేయకు. తన దగ్గర నుంచి ఆ ఫోన్ ని తీసుకురావటం అంత ఈజీ కాదు. ఆ ఫోన్ కోసం ఒక పెద్ద యుద్ధమే చేయాలి. మొత్తానికి ఆ సింధు నన్ను ఓడించి అది గెలిచింది. నాది నేను తట్టుకోలేకపోతున్నాను. నేను లూజర్ని. ఆ సింధు నా మీద గెలిచింది. ఆ సింధు నా మీద గెలిచింది తేజ, గెలిచింది. ఇది సార్ కొత్త ఫ్లాట్స్కి సంబంధించిన డిజైన్ సార్. ఇంత పర్ఫెక్ట్గా ఉన్న ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయకుండా అసలు తలతో కలిని ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేశారు? అంటే అది అన్నయ్య, నేను అడుగుతుంది నిన్ను కాదు, మన కిరణ్ని. ఏంటి ఏం మాట్లాడట్లేదు? మన ఆఫీస్లో కూడా ఎందుకు అందరూ అలా సైలెంట్గా ఉంటున్నారు? నా కంపెనీలో జాబ్ చేయాలని మీకు ఎవరికి అనిపించట్లేదా? పోస్టింగ్ ఆర్డర్స్ రెడీ చేయమంటారా? సార్ అంత పని చేయకండి సార్, ప్లీజ్ సార్. ఇప్పుడు నేను అడిగిన దానికి కరెక్ట్ ఆన్సర్స్ మీ దగ్గర నుంచి వస్తేనే మీ జాబ్స్ ఉంటాయి. లేదంటే ఇటు నుంచిటే మీ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. సార్ అంటే అది ఆ ప్లాన్ మధు మేడమే ఓకే చేశారు సార్. అనయ్య, వదిన పిలు. అలాగే. మధు, మధు, వదిన ఏమైంది నీకు? ఇంత మంచి ప్లాన్ పెట్టుకుని ఎందుకు యూజ్ అవ్వని ఆ పాత ప్లాన్తో మూవ్ అవుతున్నారేంటి? స్టాఫ్ని అడిగితే ఈ ప్లాన్ మీరే ఓకే చేశారంటున్నారు. మీరు చెప్తేనేమో వాళ్ళు చేస్తున్నట్టు చెప్తున్నారు.
అసలు ప్రాజెక్ట్లో ఏం జరుగుతుందో వదినా నాకేం అర్థం కావడం లేదు. ప్లీజ్ వదినా, మీరు కూడా అలా సైలెంట్గా ఉండకండి. ఇలా ఉంటేనే నాకు డౌట్ వస్తుంది. నేను మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగాను ప్రాజెక్ట్ గురించి, ప్రతిసారి చాలా బాగుంది, అన్ని బాగానే జరుగుతున్నాయని నన్ను మభ్యపెడుతూ వచ్చారు. అసలు ఇప్పటికైనా అసలు నిజం చెప్పండి వదినా, ప్రాజెక్ట్లో ఏంటి ప్రాబ్లం? మాట్లాడండి వదినా, ఏమైంది? మన స్టాఫ్ చెప్పింది నిజమే. ఆ ప్లాన్ని నేనే మూవ్ చేయమని చెప్పాను. ఇదేంటి, మధు నేనే తప్పు చేశానని అలా ఒప్పేసుకుంటుంది. కవర్ చేయాల్సింది పోయి నేనే తప్పు చేశానని ఒప్పేసుకుంటుంది. ఇప్పుడేమవుతుందో ఏంటో. ఏంటి మధు ఇలా చేసావు? ఓడిపోతున్నాను, నేను ఓడిపోతున్నాను. అందినవన్నీ అనుకోకుండా ఒక్కసారిగా చేజారిపోయే పరిస్థితి వచ్చింది. మీ ఆత్మలు శాంతించాలని నేను ఏ సంకల్పంతో ఏ లక్ష్యాన్నైతే చేరుకోవాలని ఏ ఇంట్లో అడుగు పెట్టానో ఇప్పుడు ఆ సంకల్పం సమాధి కాబోతుంది. ఆ లక్ష్యం నెరవేరకుండానే నేను పతన మంచులకి చేరాను. ఇప్పుడు నేను గెలుపుని అందుకోకపోతే నేను మీ మీద చేసిన ప్రతిజ్ఞకి అర్థం లేకుండా పోతుంది. నేను ఓడిపోవడం అంటే అర్థం చచ్చిపోయినట్టే. నా ఓటమి నా కళ్ళ ముందు నిలబడి నన్ను వెక్కిరిస్తోంది. మధు, నువ్వు ఏమీ చెయ్యలేని అసమర్థురాలివని నన్ను హేళన చేస్తోందమ్మా. మీ మరణాలతో నా మనసులో రగిలిన పగ, కక్ష ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేసే వరకు వదిలిపెట్టనని చెప్పింది. కానీ చివరికి నేనే నాశనమయ్యేలా ఉన్నాను. వీల్లేదు, అలా జరగటానికి వీల్లేదు. నా సంకల్పం సఫలమవ్వాలి, నా లక్ష్యం నేను చేరుకోవాలి. అందుకు మీ ఆశీర్వాదం నాకు కావాలి. మీ ఆత్మలు నాకు అండగా ఉంటే నేను అనుకున్నది సాధిస్తాను. అవునమ్మా, సాధించి తీరుతాను. మధు,